సో ఫ్రెండ్స్ మీకు సపోజ్ ఇప్పుడు ఎస్జిటి వాళ్ళు కానీ ఎస్ఏ వాళ్ళకి ఇంగ్లీష్ అనేది మనకి 30 మార్క్స్కి ఉంది కదా ఫ్రెండ్స్, పేపర్ 1 పేపర్ 2కి. సో సిలబస్ చాలా పెద్దగా ఉంది, ఓకేనా. సో చూస్తే మీరు సిలబస్ చాలా మందికి ఇంగ్లీష్ భయపడుతూ ఉంటారు, సిలబస్ ఇవన్నీ కవర్ చేయలేకపోతారు. సో ఈరోజు క్లాస్లో నేను మీకు ఒక 5 కంపల్సరీ టాపిక్, ఓకే, చిన్న టాపిక్స్ అవి, ఓకే, అది మీకు చెప్తే మీకు అది దాంట్లో నుంచి 10 క్వశ్చన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, ఓకే, నియర్లీ 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అది ఈజీగా మీరు మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అవి టాపిక్స్ కూడా ఈజీనే. దీంట్లో యాక్చువల్లీ చాలా మనకి సిలబస్ అన్నెసెసరీ సిలబస్ పెట్టినారు ఇక్కడ, ఓకే. సో దాంట్లో చాలా అన్ఇంపార్టెంట్వి ఉంటాయి. సో అవన్నీ దీంట్లో మనకి నార్మల్లీ సిలబస్ యాడ్ చేస్తారు, కానీ అవన్నీ ఇంపార్టెంట్ ఉండదు. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. సో ఎన్ని వరకు చూడండి మీకు తెలిసిపోతుంది. సో మనం వేస్ట్ చేయకుండా టైం నేను చెప్తాను. సో దయచేసి ఎన్ని వరకు చూడండి, మీకు 5 టాపిక్స్ గురించి అది చెప్పిస్తాను. సో ఫస్ట్ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, మీకు అండ్ వన్ మోర్ థింగ్, నా ఛానల్లో అవి అన్నీ అప్డేట్ ఉన్నాయి, ఓకే. సో అది మీరు కావాలంటే వెళ్ళి మీరు చూడొచ్చు, ఓకేనా. ఓకే, ఆల్రెడీ నా ఛానల్లో అవన్నీ అప్డేట్ ఉన్నాయి. మీరు నా ఛానల్లో టెట్ డిఎస్సి అంటే ప్లేలిస్ట్లో వెళ్ళి టెట్ డిఎస్సి అనే ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ ఓపెన్ అవుతాయి. సిలబస్ కంప్లీట్ సిలబస్ ఉంది. అది కాకుండా వేరే సిలబస్ కూడా ఉన్నాయి, ఓకే. అంటే రిమైనింగ్ వేరే సిలబస్ కూడా నేను అప్లోడ్ చేశాను, మీవన్నీ చూడొచ్చు, ఓకే. ఫైన్, చూడండి ఫస్ట్ వచ్చేసి మీకు చూడండి, అది ఈజీ టాపిక్, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఓకే. చాలా మందికి మనకందరికి చిన్నప్పటి నుంచి మనకి ఐడియా ఉంది, అంటే ప్యాసేజ్ రైటింగ్, ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఇస్తారు కదా. సో అది కంపల్సరీ ఫ్రెండ్స్, 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తుంది, ఈ ఎగ్జామ్లో వస్తుంది, ఓకే. మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోండి. సో మీకు ఇది వచ్చేస్తుంది, 2 మార్క్స్ ఈజీగా వచ్చేస్తుంది. దెన్ దానికన్నా ఈజీ డిక్షనరీ స్కిల్, వెరీ ఈజీ. చాలా మందికి డిక్షనరీ స్కిల్ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, ఓకే. ఆల్రెడీ నా ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. సో చూడండి, డిక్షనరీ స్కిల్స్ కూడా నా ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను నేను, ఓకే. సో మీరు అది కొద్దిగా స్క్రోల్ చేసి 1 సెకండ్ ఫ్రెండ్స్, ఇట్స్ దేర్ ఫ్రెండ్స్, ఓకే, ఇట్స్ దేర్. సో డిక్షనరీ స్కిల్ చూసుకోండి, డిక్షనరీ స్కిల్ ఇక్కడ ఉంది. ఒక 2-3 వీడియోస్ నేను పెట్టినాను డిక్షనరీ స్కిల్స్ మీద, సో అవి కూడా చూడండి, ఓకే. సో అది చూస్తే చాలా మీకు ఐడియా వచ్చేస్తుంది, ఓకే. సో డిక్షనరీ స్కిల్ ఇక్కడ ఉంది, ఓకే. సో అట్లా మీరు కొద్దిగా ఛానల్ వెతికి మీరు అది మీకు తెలుసు, యూ విల్ ఫైండ్ అవుట్. సో డిక్షనరీ స్కిల్ ఫస్ట్ ఈస్ రీడింగ్ కాంప్రిహెన్షన్, దెన్ డిక్షనరీ స్కిల్స్, ఓకే. రీడింగ్ కాంప్రిహెన్షన్ మీద కూడా ఒక టెక్నిక్, చాలా మంది డైరెక్ట్ పారాగ్రాఫ్ పెట్టుకుంటూ కూర్చుంటారు, వాళ్ళకి ఏం అర్థం కాదు, అది రాంగ్ టెక్నిక్ అది. సో మీరు పారాగ్రాఫ్ కాదు, ఫస్ట్ వచ్చేసి మీరు క్వశ్చన్ చదవాల, క్వశ్చన్ మైండ్లో పెట్టుకుని అప్పుడు పారాగ్రాఫ్ చదవండి, మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో అది కూడా నేను ఒక వీడియో చేశాను, కరెక్ట్ మనకి సపోజ్ ఎలా పారాగ్రాఫ్ రైటింగ్ అంటే ప్యాసేజ్ రైటింగ్కి ఎలా మనం అప్రోచ్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ మనకి దొరుకుతుంది అనేసి. సో అది కూడా నేను దీంట్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ. సో ఓకే, సో 99% రాంగ్ ఆన్సర్, ఓకే. సో చేస్తాను, ఓకే. సో దిస్ ఇస్ థింగ్. సో ఇది కూడా మీరు వెతకండి, ఓకే, వెతికి మీరు అది చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఈజ్ రీడింగ్ కాంప్రిహెన్షన్, సెకండ్ వన్ డిక్షనరీ స్కిల్, ఈ రెండు కూడా ఈజీనే ఫ్రెండ్స్. థర్డ్ వన్ కంపల్సరీ దాంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, అది చూడండి, పంక్చుయేషన్స్ అండ్ క్యాపిటలైజేషన్. ఇది కూడా నేను రీసెంట్లీ నా ఛానల్లో ఇది కూడా నేను అప్డేట్ చేశాను ఫ్రెండ్స్, ఓకే. పంక్చుయేషన్స్ ప్రీవియస్ దాంట్లో కూడా అప్లోడ్ చేశాను, అండ్ రీసెంట్లీ కూడా చూడండి ఒకటి పంక్చుయేషన్ ఇక్కడ ఉంది వీడియో, అండ్ రీసెంట్లీ అది కూడా అప్డేట్ చేశాను ఫ్రెండ్స్, ఓకే. సో అది కూడా మీరు చూడండి, పంక్చుయేషన్స్ మీద రీసెంట్లీ అప్డేట్ చేశాను. సో ఇది కూడా మీరు చూడండి, సో అది కూడా మీకు అర్థమవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఏముంది అంటే మీకు సింపుల్, కాంప్లెక్స్ సెంటెన్స్, ఓకే. సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్స్. సో ఇది కూడా దీంట్లో నుంచి కూడా మీకు కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది కూడా అప్డేట్ చేశాను నేను నా ఛానల్లో, ఇది కూడా ఉంది, ఓకే. చూడండి కొద్దిగా కింద వస్తే మీకు యూ విల్ ఫైండ్ ఇట్ అవుట్. సో సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ 2 or 3 వీడియోస్ ఉన్నాయి, ఓకే. సో అది ఈజీగా మీకు అర్థమయ్యే దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ చాలా మందికి ఇది హెల్ప్ఫుల్ కూడా అయింది, ఓకే. సో వ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. సో మీరు చూసుకోండి ఇది కూడా, ఓకేనా. నెక్స్ట్ ఏముంది అంటే మీకు 1 సెకండ్ ఫ్రెండ్స్, చూడండి మనకి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకే. టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీద ఖచ్చితంగా అడుగుతారు, ఓకే. అంటే మీ టైప్స్ ఇది కూడా ఈజీ ఫ్రెండ్స్, ఓకే. దీంట్లో నుంచి కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. ఇవి కూడా చూసుకోండి, వెరీ ఈజీ. ఇది కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను నేను. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఇది కొద్దిగా పెద్ద టాపిక్, ఇది తర్వాత చూసుకోండి. నేను మీకు 5 చిన్న టాపిక్స్ చెప్పాను కదా, అది ఏవి అంటే 5 చెప్పాలనుకున్నాను కదా, అది ఏవి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్, ఓకే. సో పేపర్ 1, పేపర్ 2 ఇద్దరికి చెప్తున్నాను. దెన్ డిక్షనరీ స్కిల్స్, ఓకే. ఇది కూడా చిన్న టాపిక్, ఇప్పుడే వద్దు, డిస్కోర్స్ చాలా పెద్ద టాపిక్, ఇది ఇప్పుడే వద్దు. సో 2 అయిపోయినాయి. దెన్ కన్వెన్షన్ అండ్ రైటింగ్, ఇది కూడా ఈజీనే. పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్ ఈజీనే, ఇది కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. దెన్
ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్స్, ఇది కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఓకే, సో వన్ మోర్ టాపిక్ వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్స్. ఓకే, చూడండి క్వశ్చన్ ట్యాగ్స్, దెన్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అండ్ మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఈ 3 నుంచి ఖచ్చితంగా వస్తుంది కంపల్సరీ. ఓకే, సో కంపల్సరీ మీకు వస్తుంది. ఇది కూడా మీరు చూడండి, మీకు కంపల్సరీ ఇవన్నీ డెఫినెట్ క్వశ్చన్స్ మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆర్టికల్ కూడా చూసుకోండి, నా ఛానల్లో ఇది కూడా అప్లోడ్ చేశాను, ఇది కూడా ఈజీ ఉంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి, కానీ ఇది కొద్దిగా లెంత్ టాపిక్. ఓకే, మీకు టైం ఉంటే ఇది కూడా చూసుకోండి, నేను నా ఛానల్లో అది కూడా ఉంది. అండ్ చూసుకోండి, నేనేమంటానంటే చూసుకోండి టెన్సెస్. ఓకే, ఇది కూడా దీంట్లో నుంచి సెంటెన్స్ ఎలా ఉంటాయంటే క్వశ్చన్స్, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ సెంటెన్స్ అనేసి 4 ఆప్షన్స్ ఇస్తారు, దాంట్లో ఏది కరెక్ట్ గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ అనేసి. సో అది మీకు టెన్సెస్ మీకు బాగా వస్తే అది మీకు ఈజీగా కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. సో ఇది కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఓకే, ఆల్మోస్ట్ సిలబస్ మొత్తం నేను కవర్ చేశాను ఫ్రెండ్స్ నా ఛానల్లో. సో మీకు టైం ఉంటే కొద్దిగా అంటే మీకు కొద్దిగా కంపల్సరీ మీరు నా ఛానల్ని వ్యూ చేసి ఓకే చూడండి. ఆల్మోస్ట్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ చెప్పండి చూడండి ఫ్రెండ్స్. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఉంది, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ టెన్సెస్ గురించి ఉంది. ఓకే, సో ఇంకోటి ఎగ్జాంపుల్ టెన్సెస్. సో డిస్కోర్స్, నెక్స్ట్ ఇంకా డిస్కోర్స్ చూద్దాం. ఇంకా టైం ఉంటే మీకు డిస్కోర్స్ కూడా చూసుకోండి కంపల్సరీ, దాంట్లో నుంచి 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. అగైన్ ఇది ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, సో ఇవి అన్నీ నేను నా ఛానల్ ఇది కూడా నేను ప్రీవియస్గా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, ఇది కూడా చూసుకోండి. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ దిస్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. సో మరీ చెప్తాను, వెళ్ళక ముందు ఇంకోసారి రిపీట్ చేస్తాను. డిక్షనరీ స్కిల్, దెన్ రీడింగ్ కాంప్రిహెన్షన్, డిక్షనరీ స్కిల్ నెంబర్ 1, రీడింగ్ కాంప్రిహెన్షన్ నెంబర్ 2, దెన్ బాగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. పంక్చుయేషన్స్ అంటే కన్వెన్షన్ అండ్ రైటింగ్లో పంక్చుయేషన్స్ అండ్ క్యాపిటలైజేషన్, దిస్ ఇస్ ద 3rd one. 4th one వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ అంటే సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ ఇది. దెన్ మీకు 5th one ఓకే టైప్స్ ఆఫ్ సెంటెన్స్, ఇది కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇది కూడా చాలా ఇది. దాంతోపాటు మీరు ఏం చూసుకోవాలి అంటే మీరు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ఓకే రిపోర్టెడ్ స్పీచ్, ఓకే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ఇది కూడా చూసుకోండి. ఇది కూడా నా వీడియోలో ఉంది. ఓకే, అది కూడా అర్థమైపోతుంది, సింగిల్ వీడియో మీరు చూడవచ్చు. అండ్ ఆర్టికల్స్, సో ఇది కూడా మీకు అర్థమైపోతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ కొద్దిగా పెద్ద టాపిక్స్ అవి ఏమంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది మీకు, కొద్దిగా పెద్ద టాపిక్ ఫ్రెండ్స్ ఇది. సో కొద్దిగా చూసుకోండి. దెన్ టెన్సెస్, ఇది కూడా పెద్ద టాపిక్, దీంట్లో నుంచి 2-3 మనకి కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. దెన్ ఓకే డిగ్రీ ఆఫ్ కంపారిజన్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్ ఫ్రెండ్స్. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఓకే, నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్లో పోయి లాస్ట్ ఇయర్లో ఉన్న వీడియోస్ అవి అన్నీ చూడండి ఫ్రెండ్స్. ఓకే, అన్ని సిలబస్ అన్ని కవర్ చేశాను, మీకు అన్ని ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది అది. ఓకేనా ఫ్రెండ్స్, సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.